Right guys, welcome back to our channel only once for sec. Guys, మన లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. డేటా టైప్స్లో ఏ డేటా టైప్ గురించి డిస్కస్ చేసామండి, ట్యూపుల్ డేటా టైప్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెట్ డేటా టైప్, అలాగే రేంజ్ డేటా టైప్. ఈ 3 డేటా టైప్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, టుడే ఈ వీడియోలో మనం రిమైనింగ్ 3 డేటా టైప్స్ ఉన్నాయి ఇంకా మనకి. అవి ఏంటంటే ఫ్రోజన్ సెట్ డేటా టైప్, అలాగే డిక్ట్ డేటా టైప్, అండ్ లాస్ట్ వచ్చేసరికి నన్ డేటా టైప్ అండి. ఈ 3 డేటా టైప్స్ కవర్ చేస్తే మనకి ఫస్ట్ టాపిక్ మనకి కంప్లీట్ అయినట్టే. ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అనేది టోటల్ కంప్లీట్ అయినట్టే. ఓకే, ఈరోజు టాపిక్లో వీడియోలో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రోజన్ సెట్ అనమాట. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఫ్రోజన్ సెట్. ఫ్రోజన్ సెట్ ఓకే, ఫ్రోజన్ సెట్ ఇది కూడా ఒక డేటా టైప్ అండి. అంటే ఈ ఫ్రోజన్ సెట్కి మనకి సెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ సెట్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, లిస్ట్ ట్యూబ్లు అలాగో మనకి సెట్ ఫ్రోజన్ సెట్ అలాగనమాట. ఈ సెట్ అనేది మనకి మ్యూటబుల్ అనమాట. సెట్ అంటే మనకి మ్యూటబుల్. ఓకే, మనం వాల్యూస్ అనేవి చేంజ్ చేయొచ్చు. అది ఫ్రోజన్ సెట్కి వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ సెట్, కాకపోతే మనకి ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్ అనమాట. అంటే ఫ్రోజన్ సెట్ తీసుకున్నాం అంటే మనం వాల్యూస్ అనేవి చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకే, అది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అనమాట. అంటే దేనికి అంటే సెట్కి ఫ్రోజన్ సెట్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనం డెఫినేషన్ రాద్దాం. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ సెట్ డేటా టైప్. ఓకే, సెట్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకే, ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ సెట్ డేటా టైప్ అంటే మనకి ఏవో వస్తాయండి రూల్స్. ఇన్సర్షన్ ఆర్డర్ అనేది నాట్ ప్రిజర్వ్డ్. ఓకే, డూప్లికేట్స్ అనేవి నాట్ అలౌడ్, అలాగే హెట్రోజినస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. ఓకే, ఇవన్నీ మనకి సెట్ యొక్క రూల్స్. ఈ సేమ్ రూల్స్ అనేవి మనకి ఫ్రోజన్ సెట్ కూడా అప్లికబుల్ అవుతాయి. కాకపోతే మనకి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సెట్ అనేది మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. ఓకే, సెట్ అనేది మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. అంటే ఇమ్యూటబుల్ అంటే మనం వీ కెనాట్ చేంజ్ వాల్యూస్ అనమాట. ఎనీ చేంజెస్, వీ కెనాట్ పెర్ఫామ్ ఎనీ చేంజెస్ అనమాట ఇమ్యూటబుల్ మీనింగ్ అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి సేమ్ ఈ ఫ్రోజన్ సెట్ అనేది కూడా మనకి ఫస్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ మనం సెట్ తీసుకోవాలన్నమాట. ఒక సెట్ తీసుకుని, సెట్ అంటే ఇది ఎంతో రిప్రజెంట్ చేస్తామంటే మనం ఫ్లవర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 10.5 అని నేను ఒక సెట్ తీసుకున్నాను. ఇది ఒక సెట్ కదా. నెక్స్ట్ ఈ సెట్ని మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి. వేరియబుల్ కానీ లేదా ఒక ఆబ్జెక్ట్, ఒక నేమ్కి అసైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ఎస్ అని తీసుకున్నా. అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను ఎఫ్ఎస్ అని తీసుకున్నా. ఎఫ్ఎస్ ఈక్వల్ టు మనకు ఒక ఫంక్షన్ ఉందండి, ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఎస్. ఓకే, ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఎస్. దీని మీనింగ్ ఏంటంటే మనకి ఒక సెట్ తీసుకున్న తర్వాత దాన్ని మనం ఫ్రోజన్ సెట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఎస్ అంటే దాని మీనింగ్ అన్నది. ఈ ఫ్రోజన్ సెట్ అనేది మనం ఎఫ్ఎస్కి అంటే సంథింగ్ ఏదో ఒక నేమ్ అనమాట. ఎఫ్ఎస్ అనే కాదు, మీ ఇష్టం వచ్చిన నేమ్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎఫ్ఎస్ అని తీసుకున్నా. ఓకే, ఎఫ్ఎస్ అని తీసుకున్న తర్వాత మనం ఇది ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, ప్రింట్ ఎఫ్ఎస్ అని ఇచ్చామనుకోండి, ప్రింట్ ఆఫ్ ఎఫ్ఎస్. ఓకే, మనకి ఫ్రోజన్ సెట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రోజన్ సెట్ డేటా టైప్ అనమాట. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే డిక్షనరీ అనమాట. డిక్ట్ అంటే ఓకే, డిక్ట్ డేటా టైప్. డిక్ట్ డేటా టైప్ వచ్చేసరికి మనం ఈ డిక్ట్ డేటా టైప్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డేటా టైప్ ఏంటంటే మనం ఒక కీ వాల్యూ పేర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం డిక్ట్ డేటా టైప్ అంటాం. అంటే డిక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డిక్షనరీ అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ తీసుకోండి, ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకున్నారు అనుకోండి, దానికి మనకి లోపల ఉన్న మీనింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఒక వర్డ్ ఇచ్చి దానికి అదే కాలన్ సింబల్ ఉండి నెక్స్ట్ మనకి దాని మీనింగ్ ఉంటుంది. అంటే ఒక కీ ఉంటుంది, దానికి సంబంధించిన వాల్యూ కూడా ఉంటుంది అనమాట. అదే దాన్ని కీ వాల్యూ పేరు అంటాం. అందుకే మనం డిక్ట్ అనే డేటా టైప్ని ఎందుకు ఉపయోగిస్తాం అంటే సమ్ కీ వాల్యూ పేర్స్ని రిప్రజెంట్ చేయడానికి
మనం డిక్ట్ డేటా టైప్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో మీ రోల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. రోల్ నెంబర్ 1కి సమ్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అని నేమ్ ఉంది అంటే 1కి ఆ నేమే ఉంటుంది, 1కి వేరే నేమ్ ఉండదు కదా. అంటే వాళ్ళు క్లాస్ ఎలా అయితే లిస్ట్ ఇచ్చారో మీకు ఆ లిస్ట్ ప్రకారంగానే మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1కి ప్రవీణ్ అనే నేమ్ ఉంది, 2కి సన్నీ అనే నేమ్ ఉంది, 3కి బాబీ అనే నేమ్ ఉంది. అలా సంథింగ్ ఎగ్జాంపుల్ ఒక నేమ్స్ ఉంటాయి. మనకి కీ ఉంది, అలాగే వాల్యూ కూడా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు సన్నీ అనేవాడికి ఒక మొబైల్ నెంబర్ ఉంది, అలాగే రాము అనేవాడికి వేరే మొబైల్ నెంబర్ ఉంటుంది. అంటే మనకి యూనిక్ అనమాట. ఒక కీ ఉంటుంది, దానికి సంబంధించిన వాల్యూ కూడా ఉంటుంది. దాన్నే కీ వాల్యూ పేర్స్ అంటాం. ఓకే, ఈ కీ వాల్యూ పేర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం డిక్ట్ అనే డిక్ట్ అనే డేటా టైప్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ అండి అది. ఇఫ్ వి want to represent if you want to represent a group of values as దేనికి ఉందండి కీ వాల్యూ. ఓకే, కీ వాల్యూ పేర్స్ అనమాట. we should go for ఏ డేటా టైప్ అండి అది డిక్ట్ డేటా టైప్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అంటే ఖచ్చితంగా మనకి కీ ఉండాలి, వాల్యూ కూడా ఉండాలి. అప్పుడే దాన్ని డిక్ట్ డేటా టైప్ యూజ్ చేస్తాం అనమాట. ఓన్లీ కీ తీసుకొని దాన్ని డిక్ట్ డేటా టైప్లోకి యూజ్ చేస్తానంటే మనకి అవ్వదు. ఓకే, అలాగే మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే డిక్ట్ డేటా టైప్లో డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఓకే, డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. కాకపోతే మనకి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ అనమాట. అంటే అది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. బట్ వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఒక గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం డిక్ట్ అనే డేటా టైప్ ఉపయోగిస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం సెకండ్ పాయింట్ ఏంటంటే డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్, అలాగే వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్ అనమాట. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే మీకు క్లారిటీగా నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి కంగారు పడకండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మనం డూప్లికేట్ కీ కానీ ఎంటర్ చేయాలనుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే ఓల్డ్ వాల్యూ అనేది రీప్లేస్ అయిపోతుంది న్యూ వాల్యూతో. అంటే ఒక సంథింగ్ ఇది థర్డ్ పాయింట్ అనుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఇఫ్ we try to insert an entry with డూప్లికేట్ కీ. ఓకే, డూప్లికేట్ కీతో కనుక ఒక ఎంట్రీని మనం ఎంటర్ చేస్తే అదేమవుతుందంటే ఓల్డ్ వాల్యూ అనేది రీప్లేస్ అయిపోతుంది అన్నమాట న్యూ వాల్యూతో. దెన్ ఓల్డ్ వాల్యూ క్యాన్ బి రీప్లేస్డ్ విత్ న్యూ వాల్యూ. ఓకే, ఓల్డ్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ విత్ న్యూ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది బాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డి అనే వేరియబుల్ అసైన్ చేసుకున్నాను నా డిక్షనరీకి. ఓకే, ఇది కూడా సేమ్ ఫ్లవర్ బ్రాకెట్స్ అన్న రిప్రజెంట్ చేస్తాం. 1 అనే కీకి నేను పైథాన్ అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, పైథాన్ అని తీసుకున్నాం. ఖచ్చితంగా మనం
స్ట్రింగ్ అయితే కనుక మనం ఖచ్చితంగా ఏమివ్వాలండి, డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ రీప్రజెంట్ చేయాలి. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ మనం ఇవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సెకండ్ కీకి నేను ఈజ్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఈజ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కీ వచ్చేసరికి నేను వెరీ అని తీసుకుంటున్నా. నెక్స్ట్ అలాగే ఫోర్త్ కీ వచ్చేసరికి నేను ఈజీ అని తీసుకుంటున్నాను. ఓకే, అర్థమైంది కదా మీకు. నేను ఇలా ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేసుకున్నాను. 1 2 3 4 అనే కీస్తో. మనకి ఇక్కడ కీస్ అంటే ఏంటండి, 1 2 3 4 అనేవి కీస్. అలాగే పైథాన్ ఈజ్, వెరీ, ఈజీ అనేవి మనకి ఏంటంటే వాల్యూస్ అనమాట. ఓకే, వాల్యూస్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటండి, కీ వాల్యూ పేర్స్ రిప్రజెంట్ చేసేదని మనం డిక్షనరీ అంటాం. ఇది ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనకి ఇది డిక్షనరీ. ఓకే, నెక్స్ట్ డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. మనకి ఇక్కడ 1 2 3 4 అనేవి మనకి సిమిలర్గా కీస్ అనేవి ఏం లేవు కదా. అంటే 1 ఉంది, మళ్ళీ మనకు 1 అనేది లేదు, అంటే రిపీట్ అయిన కీస్ మనకి ఏమీ లేవు. కాబట్టి ఇది సెకండ్ పాయింట్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ ట్రై టు ఇన్సర్ట్ అన్ ఎంట్రీ విత్ డూప్లికేట్ కీ దెన్ ఓల్డ్ వాల్యూ కెన్ బి రీప్లేస్డ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను చూడండి, డి ఆఫ్ 1 అని తీసుకున్నాను. డి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు నేను పైథాన్ ప్లేస్లో జావా తీసుకున్నాను అనుకోండి, జావా. ఓకే, మనకి ఇప్పుడు ఏమవుతుంది, మనకి డిక్షనరీలో ఏమవుతుందంటే ఈ పైథాన్ అనే ప్లేస్లో మనకి జావా అనేది రీప్లేస్ అయిపోతుంది. ఓకే, పైథాన్ అనే ప్లేస్లో మనకి జావా అనేది రీప్లేస్ అయిపోతుంది. అంటే మనకి ఏమవుతుంది, డూప్లికేట్ కీతో మనకి వేరే వాల్యూ అనేది క్రియేట్ అవ్వట్లే, మనకి ఓల్డ్ వాల్యూ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఓకే, అది థర్డ్ పాయింట్ యొక్క మీనింగ్ అనమాట. ఓకే, అలాగే మనం ఒక సేమ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నట్టు, సెట్లో యాడ్ చేసుకున్నట్టు మనం డిక్షనరీలో కూడా మనం ఈ వాల్యూ పేర్స్ని అలా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ నేను ఐడియల్లీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఇందులో మీకు అవుట్పుట్ అనేది చూపించలేము కాబట్టి. ఓకే, మన ఫస్ట్ డిక్షనరీ ఎలా క్రియేట్ చేసుకున్నాం అండి, డి ఈక్వల్ టు ఓకే, డి ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ 1కి ఏమి ఇచ్చుకున్నాం, మనం పైథాన్ అని ఇచ్చాం. ఓకే, పైథాన్. అలాగే 2కి ఏమి ఇచ్చామండి, ఈజ్. 3కి ఓకే, మనం ఎలా డిక్షనరీ అని ఇచ్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేయాలనుకున్నామండి, ఈ 1 అనే వాల్యూకి మన జావా అని ఇచ్చి మనకి రీప్లేస్ అవుతుందా లేకపోతే మనకు వేరే వాల్యూ క్రియేట్ అవుతుందో చూడాలనుకున్నాం. ఓకే, నెక్స్ట్ డి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు నేను జావా అని ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు నేను డి అనే అదే మనకి న్యూ డిక్షనరీ ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ప్రింట్ ఆఫ్ డి. ఓకే, ఇది మనకి ఎక్కడతో మనకి ఏమవుతుందంటే మనకి సమ్ న్యూ డిక్షనరీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే సమ్ వాల్యూస్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం, ఇంకా న్యూ వాల్యూస్ అనమాట. న్యూ కీ కూడా యాడ్ చేయాలి మనం. కీ అండ్ వాల్యూ రెండు యాడ్ చేస్తేనే మన డిక్షనరీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అది ఎలా యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డి అనేది 5th కీవర్డ్తో యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. మనకు ఆల్రెడీ 1 2 3 4 కీస్ ఉన్నాయి, 5th కీ యాడ్ చేయాలనుకుంటున్నాను. డి ఆఫ్ 5 అని తీసుకుని ఈజ్ ఈక్వల్ టు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ టు లెర్న్ అని తీసుకున్నాను అనుకోండి. టు లెర్న్ 5th కీవర్డ్ అండి, నేను తీసుకోవాలనుకున్నాను 5th కీవర్డ్. ఓకే, ఈ 5th కీవర్డ్ అనేది నేను డిక్షనరీకి యాడ్ చేయాలి అనుకున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ ప్రింట్ డి. ఓకే, నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మీకు ఇది అవుట్పుట్ అని చూపిస్తాను.
చూసారా మనకి అవుట్పుట్ ఏమొచ్చిందండి. ఫస్ట్ది ఏమొచ్చింది మనకి, ఫస్ట్ 1 కీ జావా, సెకండ్ కీ ఈజ్, థర్డ్ కీ వెరీ, ఫోర్త్ అనేది మనకి ఈజీ. ఓకే, మనం ఫస్ట్ ఏదైతే ఇచ్చామో అది ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేసామండి, ఈ ఫిఫ్త్ది ఇచ్చామన్నమాట. ఫిఫ్త్ కీ టు లెర్న్ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ మనకి చూడండి జావా ఫస్ట్ మనం అసలు ఏమి ఇచ్చామంటే, మనం ఫస్ట్ కీకి పైథాన్ అని ఇచ్చాం. ఓకే, గుర్తుందా? పైథాన్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏమి ఇచ్చామంటే పైథాన్ ఇచ్చాం. కాకపోతే మనం ఏమైంది, d(1 = జావా అని చెప్పేసి మనం కీని డూప్లికేట్ చేయడం వల్ల ఏమైందంటే మనకి ఓల్డ్ వాల్యూ అనేది పైథాన్ అనేది జావాతో రీప్లేస్ అయింది. మనకి అవుట్పుట్లో డైరెక్ట్గా జావా అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇదిగోండి చూడండి, జావా. ఓకే, మనం పైథాన్ అనేది జావాతో రీప్లేస్ అవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చేసామండి, ఫిఫ్త్ కీవర్డ్ అలాగే ఫిఫ్త్ కీ వాల్యూ పేరు కూడా మనం యాడ్ చేసాం. టోటల్ మనకి మన డిక్షనరీలోకి యాడ్ అయింది. ఓకే, ఫస్ట్ది ఏమొచ్చిందండి జావా, అలాగే ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్, జావా ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్ అనేది మనం ఇచ్చాం అనమాట. ఓకే, ఇది డిక్షనరీ యొక్క డేటా టైపు. అలాగే డిక్షనరీ ఏంటంటే మ్యూటబుల్ డేటా టైప్. ఎందుకంటే మనం వాల్యూస్ యాడ్ చేయగలుగుతున్నాం కాబట్టి దాన్ని ఏమంటారంటే మ్యూటబుల్ అనమాట. ఇమ్యూటబుల్ అంటే మనం ఎటువంటి చేంజెస్ చేయలేము. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇమ్యూటబుల్ అంటే ఎటువంటి చేంజెస్ చేయలేము, మ్యూటబుల్ అంటే మనం చేంజెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు డిక్షనరీ అనేది మనం వాల్యూస్ యాడ్ చేయగలుగుతున్నాం కాబట్టి మనకి ఇది మ్యూటబుల్ డేటా టైప్ అవుతుంది. ఓకే, అలాగే ఆర్డర్ అనేది నాట్ ప్రెజర్వ్డ్ అనమాట. ఇక్కడ మనకి 1 2 3 4 5 ఏ ఆర్డర్లో అయితే ఇచ్చామో ఆర్డర్లో ప్రింట్ అయింది. కొన్నిసార్లు మనకు సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి అని రూల్ లేదు. అందుకే మనం దీన్ని ఏమంటామంటే డిక్షనరీ అనేది ఆర్డర్ ఈజ్ నాట్ ప్రెజర్వ్డ్ అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి మనకి నన్ డేటా టైప్. ఓకే, నన్ డేటా టైప్. ఓకే, లాస్ట్ డేటా టైప్ ఏంటి మనకి, నన్ డేటా టైప్. ఓకే, నన్ డేటా టైప్ అంటే మీనింగ్ ఏంటంటే, నన్ మీన్స్ నథింగ్ అనమాట. అంటే నో వాల్యూ అసైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు మామూలుగా ఇది డేటా టైప్ కాదు, జస్ట్ ఒక వాల్యూ లాంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ అనేది మనం డిఫైన్ చేసాం అనుకోండి, అది మీకు ఫంక్షన్స్లో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను. ఫంక్షన్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం, DEF అనేది తీసుకుంటాం. నెక్స్ట్ మనం ఒక ఫంక్షన్ నేమ్ అనేది మనమే పెట్టుకుంటాం అనమాట. మనం అది ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను M1 అని తీసుకున్నాను. ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనమాట. ఓకే, ఫంక్షన్ని డిఫైన్ చేయడం ఎలాగంటే DEF అని తీసుకుని స్పేస్ ఇచ్చి మనం ఒక క్లాస్ నేమ్ని పెట్టుకోవాలి. అది మన ఇష్టం అనమాట. క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ M1 అని తీసుకున్నాను. ఓకే, ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఓకే, ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నేను A = 10 అని ఇచ్చాను అనుకోండి. A = 10 అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ M1 ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ప్రింట్ ఆఫ్ M1 ఆఫ్ అంటే ఏమవుతుందంటే మనకి ఏం ప్రింట్ అవుతుందంటే నన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, నన్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ M1 అనే ఫంక్షన్లో కాల్ చేసేటప్పుడు మనం ఎటువంటి ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు. ఓకేనా, ఎటువంటి ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు కాబట్టి మనకి నన్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకసారి మీరు అవుట్పుట్ కూడా చూపిస్తాను. DEF M1. ఓకే, మీకు అర్థమైంది కదా ఫంక్షన్ అనేది ఎలా డిఫైన్ చేయాలో. మీకు అది ఫంక్షన్స్ టాపిక్ వచ్చేసరికి బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రింట్ ఆఫ్ M1. ఓకే, చూసారు కదా మనకు అవుట్పుట్లో నన్ అనేది ప్రింట్ అవుతుంది. నన్ అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాము. డిఫైన్ చేసిన తర్వాత మనం ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం సమ్ ఆర్గ్యుమెంట్ అనేది అందులో పాస్ చేయాలి. లేకపోతే మనకి దానికి ఏం ప్రింట్ అవ్వాలో తెలియక మనకి నన్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఎర్రర్ ప్రింట్ చేయడం అనేసి
నన్ అంటే నన్ మీన్స్ నథింగ్ అనమాట. మనం నో వాల్యూ అసైన్, మనకు అందులో వాల్యూ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి నన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది నన్ యొక్క మీనింగ్ అనమాట. అలాగే నన్ డేటా టైపు, ఇది లాస్ట్ డేటా టైపు. దీంతో మనకి డేటా టైప్స్ అనేవి కంప్లీట్ అయినాయి అనమాట. ఓకే, టోటల్ మనకి 14 డేటా టైప్స్ కంప్లీట్ చేసామండి. 14 కూడా ఏంటంటే ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్, స్ట్రింగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 5 డేటా టైప్స్ ఏంటండి, ఫండమెంటల్ డేటా టైప్స్ ఆఫ్ పైథాన్ అండి. ఓకే, ఫండమెంటల్ డేటా టైప్స్ ఆఫ్ పైథాన్ అని అడగగానే మీకు ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూర్ అయినా వాట్ ఈస్ ద 5 ఫండమెంటల్ డేటా టైప్స్ అని అడగవచ్చు. అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అవి ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్ అండ్ స్ట్రింగ్ అనమాట. ఈ 5 డేటా టైప్స్ని మనం ఫండమెంటల్ డేటా టైప్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బైట్స్ డేటా టైపు, అలాగే బైట్ అరే డేటా టైపు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయండి మనకి, లిస్ట్ డేటా టైపు, ప్యూపుల్ డేటా టైపు, రేంజ్ డేటా టైపు, నెక్స్ట్ సెట్ డేటా టైపు, ఫ్రోజన్ సెట్ డేటా టైపు, అలాగే ఇంకా 13th డిక్షనరీ డేటా టైప్ అండ్ లాస్ట్ నన్ డేటా టైప్. ఈ 14 డేటా టైప్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంటర్వ్యూ చేసే అతను మిమ్మల్ని అడగచ్చు, ఓన్లీ లిస్ట్ అవుట్ ద 14 డేటా టైప్స్ అని కూడా అడగచ్చు. అలాగే ఇంకా ఈ డేటా టైప్స్ నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు, అంటే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అనమాట, బేసిక్ క్వశ్చన్స్. ఇవన్నీ ఖచ్చితంగా ఈ బేసిక్స్ అనేవి మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే, 14 డేటా టైప్స్ నేమ్స్ అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఏది ఇమ్యూటబుల్, ఏది మ్యూటబుల్, దేనికి హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్, దేనికి డూప్లికేట్స్ అలౌడ్, ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఈ 14 డేటా టైప్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఈ 14 డేటా టైప్స్ మీద నాకు ఒక టేబుల్ క్రియేట్ చేసి ఓన్లీ వన్స్ ఫస్ట్ 912@gmail.com అనే మెయిల్కి ఆ టేబుల్ అనేది మెయిల్ చేస్తే నేను అందులో నాకు నచ్చిన ఒక టేబుల్ని చూసుకుని వాళ్ళకి నేను గిఫ్ట్ అనేది పంపిస్తానని చెప్పడం జరిగింది. ఓకే, ఈ రోజుతో మనకు 14 డేటా టైప్స్ అనేవి కంప్లీట్ అయినాయి కాబట్టి ఒకసారి మీరు అందరూ ఈ వీడియోస్ అన్నీ బాగా చూసి నాకు ఆ 14 డేటా టైప్స్ నుంచి నాకు ఒక టేబుల్ క్రియేట్ చేసి మెయిల్కి పంపిస్తే మీకు గిఫ్ట్ అనేది ఖచ్చితంగా పంపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బైట్స్ అనే డేటా టైప్ అనేవి ఎందుకు ఉపయోగిస్తామంటే బైనరీ ఇన్ఫర్మేషన్ని రీప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, బైనరీ ఇన్ఫర్మేషన్, బైట్స్ అలాగే బైట్స్ డేటా టైప్ బైనరీ ఇన్ఫర్మేషన్ని రీప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. బైనరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏం కాదండి, ఇమేజెస్ అని లేదా వీడియోస్ కానీ ఫైల్స్ కానీ ఇటువంటి అన్నట్లే మనం బైనరీ ఇన్ఫర్మేషన్ అంటాం. అలాగే మనకి డేటా టైప్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. కానీ మనకి లాంగ్వేజ్ ఫండమెంటల్స్లో మనకి ఒక లాస్ట్ ఒక 2 చిన్న టాపిక్స్ ఉన్నాయండి, 2 టాపిక్స్ ఉన్నాయి చిన్నవి. అది ఈ వీడియోలో కవర్ చేస్తే మనకి నెక్స్ట్ వీడియో నుండి మనం వేరే టాపిక్కి చేంజ్ అవ్వచ్చు. ఓకే, ఆ 2 ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఎస్కేప్ క్యారెక్టర్స్ అండి. ఎస్కేప్ క్యారెక్టర్స్ ఓకే, టాపిక్ ఏంటండి, ఎస్కేప్ క్యారెక్టర్స్. ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే మనకి పైథాన్లో మనకి చాలా ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ది /n అండి, /n. ఓకే, /n మీనింగ్ ఏంటంటే న్యూ లైన్ అనమాట. ఎక్కడైనా మీకు /n అని కనిపిస్తే ప్రోగ్రాంలో దాని మీనింగ్ ఏంటంటే మనకి అక్కడ వరకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యి మిగతా అవుట్పుట్ అనేది మనకి న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది అనమాట. దాని మీనింగ్ అదనమాట. ఓకే, /n అంటే న్యూ లైన్. అలాగే మనకి సెకండ్ది ఏంటంటే /t అండి. /t అంటే న్యూ ట్యాబ్. ఓకే, హారిజాంటల్ ట్యాబ్, అది కూడా హారిజాంటల్ ట్యాబ్ అంటే మీనింగ్ ఏంటండి, స్పేస్ అనమాట, ఏం లేదు. ట్యాబ్ అంటే నథింగ్ బట్ స్పేస్. ఓకే, హారిజాంటల్ స్పేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన థర్డ్ ఎస్కేప్కి ఏంటంటే /r. ఓకే, /r అంటే మీనింగ్ ఏంటంటే క్యారేజ్ రిటర్న్.
క్యారేజ్ రిటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్లాష్ ఆర్ అని ఇచ్చామనుకోండి. ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, కర్సర్ అనేది ఇక్కడ ఉందనుకోండి, మన స్లాష్ ఆర్ ఇవ్వగానే మనకి స్టార్టింగ్ రావడం జరుగుతుంది అనమాట. దాని మీనింగ్ ఏంటంటే స్లాష్ ఆర్. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ క్యారెక్టర్ వచ్చేసరికి స్లాష్ బి. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. స్లాష్ బి అంటే బ్యాక్ స్పేస్. ఓకే, స్లాష్ బి అంటే బ్యాక్ స్పేస్. అలాగే నెక్స్ట్ ఎస్కేప్ క్యారెక్టర్ వచ్చేసరికి స్లాష్ ఎఫ్ అంటే ఫామ్ ఫీడ్ అండి. ఏంటండి? ఫామ్ ఫీడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్లాష్ వి అంటే మీనింగ్ ఏంటంటే వెర్టికల్ ట్యాబ్. ఇందాక మనకి టీ అంటే ఏంటంటే స్లాష్ టీ అంటే హారిజాంటల్ ట్యాబ్, అలాగే స్లాష్ వి అంటే వెర్టికల్ ట్యాబ్. ఓకే, వెర్టికల్ ట్యాబ్. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే ఇదండి, బ్యాక్ స్లాష్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే బ్యాక్ స్లాష్ సింబల్. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే బ్యాక్ స్లాష్ సింబల్ అనమాట. ఓకే, ఇవి. అలాగే మనకి బ్యాక్ స్లాష్ సింగిల్ కోడ్ ఉంది, అలాగే బ్యాక్ స్లాష్ డబుల్ కోడ్ కూడా ఉంది. అది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్ ఇది ఎస్కేప్ క్యారెక్టర్స్. మనకి పైథాన్లో ఉండే సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అనమాట. అంటే మనకి ఇంకా చాలా ఉంటాయి, మనకి అవన్నీ అవసరం లేదు. జస్ట్ మనకి మెయిన్గా ఇందులో కూడా మనకి మెయిన్గా కావాల్సిన ఏంటంటే స్లాష్ ఎల్ అని ఒకటి, స్లాష్ టీ ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మిగతావి మనం అప్పుడప్పుడు చాలా రేర్గా ఉపయోగిస్తాం. ఈ స్లాష్ ఎన్ అనేది, స్లాష్ టీ అనేది మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అవి బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్స్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, కాన్స్టెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటంటే మనకి సమ్ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, మనం డైలీ లైఫ్లో చూస్తున్నాం. 10 అనేది ఒక కాన్స్టెంట్, ఏ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్, అలాగే 1 అనేది కాన్స్టెంట్. ఇవన్నీ కాన్స్టెంట్స్. కానీ మనం పైథాన్కి వచ్చేసరికి మనకి పైథాన్లో కాన్స్టెంట్ కాన్సెప్ట్ అనేది నాట్ అప్లికబుల్ అనమాట. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పైథాన్కి వచ్చేసరికి కాన్స్టెంట్ కాన్సెప్ట్ అనేది నాట్ అప్లికబుల్. ఓకే, కానీ మనం ఒక సింబల్గా రిప్రజెంట్ చేయొచ్చు ఈ కాన్స్టెంట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ అనేది టైప్ చేయడం జరిగింది. ఓకే, ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత నాకు అందులో ఒక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అని ఒక లైన్ ఇంక్లూడ్ చేశాను అనుకోండి ఆ ప్రోగ్రాంలో. ఆ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనే లైన్ నాకు కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఎవరు చేంజ్, అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు దాన్ని రీరైట్ చేయొచ్చు, అంటే మాడిఫై చేయొచ్చు. ఓకే, నేను మాడిఫై చేయకుండా, అంటే మాడిఫై చేయనివ్వకూడదు అనుకుంటే ఏంటంటే దానికి కాన్స్టెంట్గా చేయాలనుకున్నాను అనుకోండి, మనం చేయలేము. కాకపోతే మనకి వాళ్ళకి ఒక హింట్ ఇవ్వచ్చు అనమాట. అంటే మనం ఆ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనే లైన్, ఆ సెంటెన్స్ని కాన్స్టెంట్గా చూపించాలనుకున్నప్పుడు ఏంటంటే మనం అన్ని అప్పర్ కేస్ యూస్ చేసాం అనుకోండి, వాళ్ళకి జస్ట్ ఒక హింట్ అనమాట. అంటే వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు, కాకపోతే మనకి వాళ్ళకి ఒక హింట్ ఇచ్చినట్టు. ఎలాగంటే అన్ని అప్పర్ కేస్ లెటర్స్తో మనకి టైప్ చేయడం జరిగిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఓకే, ఇది ముందు రాసిన ప్రోగ్రామర్ ఏంటంటే దీన్ని కాన్స్టెంట్ అని చెప్పేసి మనకు చెప్తున్నాడు, కాబట్టి మనం దీన్ని చేంజ్ చేయడానికి లేదు అని వాళ్ళకి హింట్ ఇచ్చామన్నమాట, అంతే. కానీ వాళ్ళు చేంజ్ చేయాలి అనుకుంటే వాళ్ళు చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే మనకు కాన్స్టెంట్ కాన్సెప్ట్ అనేది పైథాన్లో నాట్ అప్లికబుల్. ఓకే, ఇది లాస్ట్ కాన్సెప్ట్ అండి, దాని గురించి కూడా రాస్తాను. కాన్స్టెంట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటండి, కాన్స్టెంట్స్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ పైథాన్. ఓకే, అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బట్ ఇట్ ఈస్ కన్వెన్షన్ to use
ఏం యూజ్ చేయాలంటే ఓన్లీ అప్పర్ కేస్ లెటర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వాళ్ళకి ఒక హింట్ అనేది ఇచ్చినట్టు అనమాట. అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అంటే మనం ఇది కాన్స్టెంట్గా ఉండించాలి అని అనుకుంటున్నాం అనమాట. అంటే మనకు అది కాన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు మనం అలా అప్పర్ కేస్ లెటర్స్లో రీప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే ప్రోగ్రామర్కి ఓకే ఇది కాన్స్టెంట్ అని అర్థమవుతుంది. కానీ వాళ్ళు చేంజ్ చేయాలి అనుకుంటే వాళ్ళు చేంజ్ చేయొచ్చండి, దానికి మనం ఏం చేయలేము. ఇఫ్ వి డోంట్ want to change the value, okay, example max is equal to 10 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాక్స్ ఈక్వల్ 10 అంటే దానికి మీనింగ్ అని నేను మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జామ్ పెట్టారనుకోండి కాలేజ్లో లేదా స్కూల్లో, మీకు టోటల్ అవుట్ ఆఫ్ స్కోర్ ఎంత అంటే 100 అనమాట. ఓకే, 100 మార్క్స్ ఉన్నాయి, మ్యాక్సిమం స్కోర్ ఎంత అంటే 100 మార్క్స్, అంతేగాని 110 మార్క్స్ వేస్తారు మీకు ఎగ్జామ్లో, వేయరు కదా. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసాము, అందులో మ్యాక్సిమం మార్క్స్ అని మ్యాక్సిమం అనే కీవర్డ్ యూస్ చేసి మనం 100 అని ఇచ్చాం అనుకోండి, అది కూడా మనం అప్పర్ లెటర్స్లో ఇస్తాం. ఓకే, అప్పర్ కేస్లో ఇచ్చేసి మనం మ్యాక్సిమం ఈక్వల్ టు 100 అని ఇచ్చాం. అంటే మనకి అవతల ప్రోగ్రామర్కి ఏమవుతుందంటే ఓకే ఇది మ్యాక్సిమం వాల్యూ 100, మనం దీన్ని చేంజ్ చేయకూడదు, కాన్స్టెంట్గా ఉంచాలి అని హింట్ అనమాట. కానీ మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెంమంది ఉంటారు స్కూల్స్లో అలాగే కాలేజ్లో, నేను కూడా అటువంటి వాడిని. మనకి ఒక సమ్ వాల్యూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 22 మార్క్స్ వచ్చినాయి అనుకోండి నాకు, నేను ఒక రెడ్ పెన్తో వాళ్ళు మార్క్ చేస్తే నేను రెడ్ పెన్ తీసుకుని ఆ 22ని 32 కింద చేంజ్ చేసుకోవాలి. ఓకే, అలా మనం చేంజ్ చేయకూడదు అని లేదు, చేంజ్ చేయొచ్చు. కాకపోతే మనకి వాళ్ళు వేసిన మార్క్సే కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న పేపర్ 32 అని చేంజ్ చేసుకున్నా, కానీ నాకు ఇచ్చిన పేపర్లో 32 అని చేంజ్ చేసుకున్నా, కానీ మేడం దగ్గర ఉన్న రికార్డులో 32 అని చేంజ్ చేయలేకపోయాను కదా. అంటే మనం వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేయకూడదని రూల్ లేదు. కాకపోతే మనం అది కాన్స్టెంట్ అని చూపించడానికి అప్పర్ కేస్ లెటర్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది కాన్స్టెంట్ యొక్క డెఫినేషన్ అలాగే కాన్సెప్ట్ అనమాట. దీంతో మనకి టోటల్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అనే టాపిక్ కంప్లీట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి. అలాగే అందరూ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి, ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల మీకు ఎటువంటి లాభం లేదు, మీకు లేదు నాకు కూడా లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, స్కిప్ చేయడం వల్ల మీకు లాభం లేదు, అలాగే నాకు కూడా లాభం లేదు. ఓకే, ఈ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీకు పైథాన్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా మీరు బయట కోచింగ్ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా 1500 నుంచి 2000 మినిమం అంటే 2000 తీసుకుంటారు. మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఫస్ట్ ఒక 1 వీక్ అంతే మీ కాన్సన్ట్రేషన్, తర్వాత మీ కాన్సన్ట్రేషన్ అంటే ఏముండదు, ఎలా ఆడుకోవాలి, ఏ రోజు క్లాసు ఎలా బంక్ చేయాలి, ఇటు మన కాన్సన్ట్రేషన్ అంటే అటు వెళ్ళిపోద్ది. ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంట్నే. ఓకే, కేవలం నేను మీకోసం అలాగే మనందరి కోసం ఈ పైథాన్ ట్యూటోరియల్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.